అత్త, నీ గురించి వినడమే తప్ప ఎప్పుడూ నేను చూడలేదు, ఎప్పుడూ నీతో మాట్లాడలేదు. కానీ నా మేనత్తగా, నా ఆత్మ బంధువుగా, నా అంతరాత్మగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావత్తా. ఎప్పటికీ నా ఇన్స్పిరేషన్ నువ్వే. నీ గురించి విన్న ప్రతి మాట ఒక వీరనారి గాథలా ఉంటుంది. స్మరించే ప్రతి పూట, ప్రతి దినం నీలాగే బ్రతకాలనిపిస్తుంది. ఆ తల్లికి కొడుకుగా, నీకు అల్లుడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టమత్తా. నన్ను ఆశీర్వదించండి. నాన్నా, బండి తాళం ఎక్కడ పెట్టావు? అయ్య బాబోయ్, ఈడేటి పొద్దు పొద్దున్నే బండి గురించి అడుగుతున్నాడు. ఆ బండి పందెంలో ఓడిపోయానురా, ఇక జీవితంలో నువ్వు ఆ బండిని చూడలేవురా అని చెప్పానంటే నన్ను చెప్పించి కొడతాడేమో. అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్నా? బండి తాళాలు ఎక్కడున్నాయి? అది అది ఆపండే, నేనెందుకు బండి పోగొడతాను? నేను ఆ పందెంలో బండి పక్కన పెట్టానా, ఎవడో అది కెలికినట్టున్నాడు, దాంతో అది స్టార్ట్ అవ్వట్లేదు. దాన్ని అట్టుకొచ్చి మన మెకానిక్ మహేష్ గడికి ఇచ్చాను. ఆడు రేపు పొద్దునకలే రిపేర్ చేసి ఇచ్చేస్తా అన్నాడు. నాన్నా, నువ్వు చెప్తుంది నిజమేగా? నిజంగా మెకానిక్కే ఇచ్చావా? ఒరే, నేను నీ బాబున్రా, నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు బాబువి కాబట్టే అనుమానిస్తున్నాడు. వాగా కన్న తండ్రిని అనుమానించడానికి అసలు నీకు నోరెలా వస్తుందే? కన్న కొడుకు కష్టపడి కొనుక్కున్న బండిని తాకట్టు పెట్టడానికి నీకు చేతులు రాగాలేనిది నిన్ను అనుమానించడానికి మాకు నోర్లు రావా ఏంటి? అక్క, నువ్వాగు. నాన్న, మెకానిక్ మహేష్కి ఒకసారి కాల్ చేయండి. ఎందుకురా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఒకసారి ఫోన్ చేయి. అనుమానం లేదు, వీడికి నా మీద ఫుల్గా డౌట్ వచ్చేసింది. ఒరే, నువ్వు అసలు నా కొడుకువేనా? కన్న తండ్రిని అనుమానిస్తున్నావా? లేదురా, చచ్చ ఈ బతుకు బతికే కన్నా ఏ బావిలను దొరికి సావడం మంచిది. అమ్మా, నువ్వు నా తల్లివేనా? నేను సస్తానంటే ఆపాలి గాని చావు పోరా అంటావేంటే? చూడు నాన్న, ఏ జన్మలో ఏ పాపం చేశామో నీకు కూతురిగా నేను, కొడుగ్గా వాడు పుట్టాడు. ఏ తండ్రైనా చస్తాను అంటే చచ్చా అలా అనకు నానా అని అనాలి కాని ఇదేం విచిత్రమో త్వరగా పంచే అనాల్సొస్తుంది. ఏయ్ సుభద్ర, నేను నీ తండ్రినే. తండ్రివి కాబట్టి అనలేకపోతున్నాను. నిజం చెప్పు, తమ్ముడు బండి రిపేర్ వచ్చిందా లేక పందాల్లో పోగొట్టావా? నీ మీద చిచి, నా మీద చిచి, మా అమ్మ మీద చీచి, చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టే. ఎందుకు మళ్ళీ చావలేదనా? అయ్యో బాబోయ్, నువ్వు నా కూతురివి కాదే, నా శత్రువువి. నాన్న, ఆ బండంటే నాకెంత ఇష్టమో, ఎంత ప్రేమో నీకు బాగా తెలుసు. రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో కొన్న బండది. అది నీ కంటికి బండిలా కనబడుతుందేమో గాని అది నా కంటికి సొంత మనిషిలా కనబడుతుంది. నువ్వు నిజంగా మెకానిక్కే ఇచ్చుంటే నేను బాధపడ్ను, కానీ పందెంలో పోగొట్టావని తెలిస్తే మాత్రం ఇక జీవితంలో నేను క్షమించను. ఎందుకంటే నువ్వు పందెం కట్టింది బండి మీద కాదు నాన్న, మన ఇంటి మనిషి మీద. అవును నాన్న, తమ్ముడు వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించినా, పాలమ్మిన డబ్బులు కూడబెట్టినా అన్నిటికీ మూలం ఆ బండే. ఆ
ఆ బండి మీద వ్యాపారం చేయబట్టే తమ్ముడు 2 చేతుల సంపాదిస్తున్నాడు, ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాన్ని గనక నువ్వు తాకట్టు పెట్టావని తెలిసిందో వాడు కాదు, నీ సంగతి నేను తేలుస్తాను. అమ్మా, అక్క తమ్ముడు కలిసి నా మీద పడ్డారేటే? ఎహె, నన్నెవరూ నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతావు, నువ్వు బండిని పందాల్లో పోగొట్టావని. అక్క, ఎలాంటి సాక్ష్యాలు రుజువులు లేకుండా ఒక మనిషిని అనుమానించడం తప్పక్క. ఎంతైనా మన నాన్న, మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? బాగా చెప్పావురా కొడక. అమ్మా, కాఫీ చల్లారిపోయింది, వెళ్ళి వేరేది పెట్టుకురా పో. ఏయ్ నీ, నన్ను పెట్టుకుని పాలు లేవంటావు? అక్క, వెళ్దాం పద. ఒరే మాధవా, చెప్పు పిన్ని. నీకు పాల డబ్బులిచ్చి 4 నెలలు అయిందిరా. ఎప్పటికప్పుడు ఇద్దామని అనుకుంటున్నాను. నా దురదృష్టం ఏంటో గాని ఇప్పుడు కూడా ఇవ్వలేకపోతున్నాన్రా. తప్పుగా అనుకోకు. పిన్ని, నిన్నిప్పుడు డబ్బులు అడిగానా నేను? అది కాదురా, బాబాయ్ ఆరోగ్యం సరిగా లేక వ్యవసాయం చెయ్యట్లేదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టమైపోయింది. ఆ విషయం నాకు తెలుసు పిన్ని. నీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు, నీకివ్వాలి అనిపించినప్పుడు తెచ్చివ్వు. అప్పటిదాకా నేను డబ్బులు అడగను, సరేనా? నా బంగారు కొండ, నీలాంటి మనసున్నోడు నా కడుపులో ఎందుకు పుట్టలేదా అని అసూయ వేస్తుందిరా. సర్లే, ఒక 1/2 లీటర్ పాలు పోయి చాలు. అక్క, పోయి. ఆ నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా బతుకునాయనా. సరే పిన్ని. ఇవ్వమ్మా. ఎరా, ఇలా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఫ్రీగా పాలు పోసేస్తున్నావు, ఇలా అయితే సంపాదన ఎలారా? పేదవాణ్ణి పేదవాడే అసహించుకోవడం మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది నాన్న. డబ్బున్నోడు ఇంకో డబ్బున్నోని అభిమానించి, పేదవాడు కూడా డబ్బున్నోనే అభిమానిస్తే పేదవాణ్ణి ప్రేమించేది ఎవరినన్నా? కరెక్ట్గా చెప్పావురా తమ్ముడు. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. ఏట్రా ఇది, జనాలంతా మేకల మందులా అట్టా పరిగెడుతున్నారు. అపరమయ్య, ఇలారా. ఏంట్రా మాధవా, ఏమైంది మావయ్య? ఊరి జనాలంతా అలా పరిగెడుతున్నారు? నీకు తెలియదంట్రా? ఊరి చివర రాజ్మహల్లో ఎవరో చనిపోయారంట, అది చూడడానికి పరిగెడుతున్నారు. మళ్ళీ రాజమహల్లో ఇంకొకటి చనిపోయాడన్నమాట. అక్క, పాలసంగ చూడు. రే మాధవా, రే, ఆ రాజ్మహల్లో నెలకొకటి సస్తాడ్రా. ఆ విషయాలని మనకెందుకు చెప్పు? అదేంటో నేను తెలుసుకోవాలి నాన్న. రే 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 మాధవా, రే. ఈడు మారడు, ఆ రాజ్మహల్ని వదలడు. ఆ రాజ్మహల్కి ఈడికున్న లింక్ ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. బిల్లమ్మాయ్, ఆపు. ఏంటి అంతమంది జనం పరిగెడుతున్నారు? ఏమో, పద వెళ్ళి చూద్దాం. రా. ఎవరో ఏంటో, పోలీసులు వచ్చారుగా, వాళ్ళు చూసుకుంటారులే. అయినా ఏం చేస్తారో ఏమో, ఎవరో ఏంటో తెలియదు. వినకుండా నిన్ను ప్రాణం అయ్యో పాపం. అయినా ఏం చేస్తారో ఏమో ఇలాంటి పనులు.
ఎలా జరిగింది సార్? కొత్తగా అడుగుతారేంటండి? మీ ఊళ్ళో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, అర్ధరాత్రి అమావాస్య పూట పొరపాటును కూడా ఈ మహల్ వైపుకి వెళ్ళొద్దు అని. వింటారా? వినరు. ఇలా 2 నెలలకో 3 నెలలకో ఎవడో ఒకడు లోపలికెళ్ళడం, ఆ దెయ్యం చేతిలో చావడం. ఆ తర్వాత మీడియా వాళ్ళు, టీవీ వాళ్ళు మా మీద నోటుకొచ్చినట్టు రాయడం. వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? ఈ రోజుల్లో దయ్యాలేంటి, మనుషుల్ని చంపడం ఏంటి? నేరస్తుల్ని పట్టుకోవడం చేత కాదు అని చెప్పండి. ఎవరో చేసిన నేరాన్ని దయ్యం మీదికి నెట్టి చేతులు దులుపుకోకండి. కరెక్ట్. కొన్ని సంవత్సరాలుగా ఎవరో ఒకరు ఈ మహల్ మీద రీసెర్చ్ కోసమో షూటింగ్ కోసమో లోపలికి వెళ్ళడం, ఇలాగే శవాలై తిరిగి రావడం. ఇంతవరకు ఒక్క కేసైనా పట్టుకున్నారా? చాలే ఆపండయ్యా. నిజంగా ఈ మహల్లో దెయ్యాలే లేకపోతే మీ ఊరి జనాలందరూ దండోరా ఎందుకే ఇస్తారు? జనాలందరినీ ఎందుకు తిరగొద్దంటున్నారు? సార్, అదంతా వాళ్ళ మూఢనమ్మకం సార్. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, పైగా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు కూడా అలాగే మాట్లాడతారా సార్? చూడండి మేడం, మాకు కూడా ఇలాంటి నమ్మకాలుండవు. కాకపోతే ఇక్కడ జరిగిన ఏ మర్డర్కి కూడా సాక్ష్యాలుండవు, ఆధారాలుండవు. కనీసం చంపేది మనుషులా జంతువులా అన్న ప్రూఫ్ కూడా దొరకదు. అలాంటిది హత్యానేరం ఎవరి మీద వేస్తాం? ఎవరినని పట్టుకుంటాం? మీకు చేత కాకపోతే చెప్పండి సార్, మా ఊరి వాళ్ళని చూసుకుంటాం. అంతేగాని జరిగే మర్డర్స్ని దయ్యాల మీదకి నెట్టకండి. ఏం మాట్లాడుతున్నావు మాధవ్? ఎస్ఐ గారు చెప్పేది ముమ్మాటికి నిజం. ఆ మహల్లో దెయ్యాలున్నాయి కాబట్టే రాత్రి వెళ్ళిన వీడు చచ్చి శవమై వచ్చాడు. అవునవును, మనందరం నమ్మినా నమ్మకపోయినా దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ ఆపుతారా? ఎస్ఐ గారు, లోపల దయ్యాలుంటాయి అంటున్నారు కదా, ఆ దయ్యాలు అమావాస్య రోజే ఉంటాయా, ఎప్పుడు ఉంటాయా? వాటి గురించి మాకేం తెలుసు మేడం. జనాల నమ్మకం ప్రకారం అయితే ఎప్పుడూ ఉంటాయనే అంటారు. సరే, ఇప్పుడే నేను లోపలికి వెళ్తాను. అందులో దయ్యం ఉందో లేదో ఇప్పుడే తెలుస్తాను. మేడం మేడం ఆగండి. ఆగవే, నువ్వు ఉండు బుల్లమ్మాయి. ఏంటి? నువ్వు ఆగు. ఒక సైన్స్ స్టూడెంట్గా, ఓ బాధ్యత గల డాక్టర్గా ఈ ఊళ్ళో ఉన్న మూఢనమ్మకాల్ని, పిచ్చి నమ్మకాల్ని ఈ రోజుతో ఈ ఊరి నుంచి నేను తరిమేస్తాను. నన్నెవరూ ఆపకండి. బామా, మేడం బామా, మేడం ఆగు ప్లీజ్. బామా. మేడం మేడం ఆగండి. ఆగవే. మేడం ప్లీజ్. ఆగండి మేడం. ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడ చూసానే, ఎక్కడా? మీకున్న ధైర్యానికి, మీకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే ఒక ఇంట్లో మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు తప్ప ఎవరూ వెళ్ళకూడదు. వెళ్తే మీ చేతి ముద్రలు, కాలి ముద్రలు ఇంట్లో పట్టడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంచెం టిపికల్ అవ్వచ్చు. సో కేస్ క్లియర్ అయ్యేంత వరకు ఎవరూ వెళ్ళకపోవడమే మంచిది. ఎస్, యు ఆర్ రైట్. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్, బట్ ఐ వోంట్ గివ్ అప్ దిస్ ఇష్యూ.
ఎనీవేస్ నేను ఆ మహల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆపినందుకు థ్యాంక్స్. దట్స్ ఓకే. ఈ ఊరి వాడిగా మా ఊరికి వచ్చిన వాళ్ళెవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే చెప్పాను. చాలా థ్యాంక్స్ మాధవ్. ఆ అమ్మాయి ఆవేశంతో వెళ్ళబోతుంటే ఆపి చాలా మంచి పని చేశావు. లేదంటే మా ఇన్వెస్టిగేషన్కి చాలా ప్రాబ్లం అయి ఉండేది. కానిస్టేబుల్స్, మాతృ వ్యాన్కి ఫోన్ చేశారా? వచ్చాం సార్, 5 నిమిషాలు వచ్చేస్తాం. ముందు ఈ జనాలందరినీ పంపించేయండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి అయ్యా, మీకే చెప్పేది. మాధవ్, మీరు రండి. మేడం, మీరు కూడా. ఓకే. ఎక్కడ చూసాను అతన్ని? చూసిన ఫేస్ లా ఉంది. ఎస్, మొన్న జాతరలో బుల్లపైన కొట్టింది వీడే కదా. పద. బామా, అతన్ని చూసావా? ఇందాక మాట్లాడినతనా? అదేంటి బామా, మా అన్నయ్యని కొట్టింది అతనే కదా. గుడి దగ్గర కొట్టాడు, అప్పుడే మర్చిపోయావా? ఓ, అతనే ఇతను, గుర్తొచ్చింది. ఒక పనికి మాలినదవా, నన్ను చావు కొట్టాడు బామా. పసుపులేటి మాధవ్కి, పసుపులేటి మాధవ్కి, పసుపులేటి మాధవ్కి. అవునే, అతనే కదూ మీ అన్నయ్యని కొట్టింది. భలే దొరికాడు. ఈ రోజు నా చేతిలో అయిపోయాడు. మాధవ్ అంటే నువ్వే కదా? అవును, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నువ్వు ఒక పెద్ద రౌడీవని, కండబలం ఉంది కదా అని, కనపడిన వాళ్ళందరినీ కొడతావని కూడా తెలుసు. ఏంటి అలా నవ్వుతున్నావు? మరి నేను రౌడీనా? కండబలం ఉంది కదా అని కనబడ్డ వాళ్ళందరినీ కొడతానా? అవును, మొన్న జరిగిన ట్రాక్టర్ పోటీల్లో ఓడిపోయిందే కాకుండా మా బావని కొట్టింది నువ్వే కదా? ఓహో, సంచుల మూటల్లో ఎక్కువ బరువు పెట్టి పోటీలో ఓడిపోయేలా చేసిన ఆ దుర్మార్గుడు మీ బావేనా? ఏ, ఆయన మా అన్నయ్య, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. సారీ సిస్టర్, మీ అన్నయ్య తప్పు చేశాడు, అందుకే నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే అకారణంగా ఈ మాధవ్ ఎవరి మీద చెయ్యెత్తడు. షటప్. మా బావ అమాయకుడని నువ్వు కొట్టినా ఎదిరించుడని ఇష్టం వచ్చినట్టు కొట్టి బెదిరించావు. ఏది నీకు దమ్ముంటే నన్ను కొట్టు, 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 కొట్టు చూద్దాం, కొట్టు. ఏయ్, తప్పు చేస్తే నిన్నే కాదు ఎవరినైనా కొడతాను. ఏయ్, కొట్టానంటే కోనసీమ అద్దరిపోద్ది. ఏమనుకుంటున్నావో? ఆహా, నేను కొట్టానంటే అదే కోనసీమ బెదిరిపోద్ది. ఆయన ఆడపిల్లవి, నీతో నాకేంటి, పోవే రామా. మర్యాదగా షర్ట్ వదులు. వెంటనే మా బావకి క్షమాపణ చెప్పు, అప్పుడు వదిలేస్తాను. మాధవ, ఏంట్రా ఇది? ఏం లేదులే మావా, మా అత్త కూతురు కొంచెం సరసం ఆడుతుంది అంతే. ఏమో గాని మాధవ, మీ అత్త కూతురు మంచి గడుచు పిల్లరా. ఏయ్, ఎవరికి అత్త కూతురు? ఎవరు అత్త కూతురు? ఓ సారీ,
మామ కూతురు కదా. ఏయ్, ఎవరికి మామ కూతురు? నిన్ను